హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 2 బీహెచ్‌కే హౌస్‌తో మీ ముందుకొచ్చానండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ మనం డైరెక్ట్‌గా బిల్డర్ దగ్గరే మాట్లాడేసి హౌస్ యొక్క డైమెన్షన్ తెలుసుకుందాము. అండ్ హౌస్ యొక్క ప్రైస్ తెలుసుకుందాము. లొకేషన్ డీటెయిల్ తెలుసుకుందామండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఇది ఏ లొకేషన్ అండి? ఈ ఏరియా పేరు చెప్పండి. కాలనీ పేరు? పసుమామల సాధన కాలనీ అండి. పసుమామ్ల సాధన కాలనీలో ఉన్నాము. ఓకే. ఈ హౌస్ ఎన్ని గజాలలో 120 యార్డ్స్ అండి. 120 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. దీని డైమెన్షన్ చెప్పండి సార్. 24-45 అండి. 24x45 డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ ముందున్న రోడ్ సార్ 25 ఫీట్స్ 25 ఫీట్ల రోడ్ కి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది హౌస్ అనేది. సార్ ఇక్కడ మీరు చుట్టూ చూసుకుంటే ఏమైనా చెరువులు కానీ కుంటలు కానీ ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏం లేవండి. అలాంటివి ఏమీ లేవు. అంటే హైడ్రాక్ సంబంధించిన ఎలాంటి భయం లేదని చెప్తున్నారు. ఓకే. ఇంకొకటి సార్, రేట్ ఎంత చెప్తున్నారు సార్? 73 lakhs చెప్తున్నారు. 73 లక్షలు చెప్తున్నారు. వాళ్ళు పేమెంట్ ఎక్కువగా అంటే లైక్ మీ పేమెంట్ మోడ్ పట్టి కొంచెం తగ్గిస్తా అంటున్నారు, కొంచెం నెగోషియేట్ కూడా చేస్తారు. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ హౌస్ యొక్క లొకేషన్ తెలుసుకున్నాము అండ్ డైమెన్షన్ తెలుసుకున్న ప్రైస్ విషయం తెలుసుకున్నామండి. సో ఇదే విధంగా డైరెక్ట్ గా ఓనర్ ప్రాపర్టీస్ అంటే డైరెక్ట్ గా బిల్డర్ ప్రాపర్టీస్ కావాలంటే సన్లైట్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ప్రాపర్టీస్ కానీ హౌసెస్ కానీ కొందామంటే మా ఛానల్ ని వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మనం బిల్డర్ దగ్గర మాట్లాడేసి హౌస్ యొక్క రేట్ తెలుసుకున్నాము అండ్ డైమెన్షన్ తెలుసుకున్నాము, ఏరియా డీటెయిల్స్ తెలుసుకున్నామండి. సో మరొకసారి నేను రిపీట్ చేయడం జరుగుతుంది. హైతనగర్ కనెక్టివిటీ పస్మామ్ల లొకేషన్ లో సాధన ఎన్క్లేవ్ లో ఉంటుంది అండ్ 25 ఫీట్ రోడ్ కి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది అండ్ 120 స్క్వేర్ యార్డ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. 2 BHK తో కన్స్ట్రక్ట్ చేశారు. 25 ఫీట్ రోడ్ అని క్లియర్ గా చూపిస్తున్నాను అండ్ హౌస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నానండి. ఎక్సలెంట్ గా కలర్స్ వాడి ఇక్కడ ఎలివేషన్ చేయించడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాను, గేట్ చూపిస్తున్నాను. ర్యాంప్ ఏరియా చూసుకున్నట్లయితే రోడ్ కంటే ఆల్మోస్ట్ మనకి 1.5 feet హైట్ తీసుకొని ఇక్కడ ర్యాంప్ వేయడం జరిగింది. అండ్ గేట్ వచ్చేసి చాలా క్వాలిటీగా చేయించారండి. ఎక్సలెంట్ గా మనకి గేట్ చేయించడం జరిగింది. అండ్ ఇప్పుడు నేను పార్కింగ్ ఏరియా చూపిస్తున్నానండి. పార్కింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకి మీడియం సైజ్ కార్ పార్కింగ్ చేసుకునే విధంగా మనకి పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి బోర్ పాయింట్ చూపిస్తున్నాము. ఆల్మోస్ట్ మనకి 600 ఫీట్స్ డెప్త్ వేయించడం జరిగింది. ఫుల్ గా వాటర్ వచ్చాయని చెప్తున్నారు. టైల్ వర్క్ అంతా చూపిస్తున్నాను అండ్ మెయిన్ డోర్ అనేది ఈస్ట్ కి ఇవ్వడం జరిగిందండి. పూర్తిగా వుడెన్ తో చేయించారు, దట్ ఇది టేక్ వుడ్ తో చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ పాయింట్ చూపిస్తున్నానండి. మెట్ల కింద వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ చుట్టూ సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు అండ్ వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారండి. ఇప్పుడు వచ్చేసి మనము నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. నార్త్ వైపు సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. డోర్ అండ్ ఫినిషింగ్ అంతా చూడవచ్చు అండి, ఎంత నీట్ గా చేయించారు అండ్ ఎంత ఇంట్రెస్ట్ గా చేయించారన్న విషయం మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను డోర్ ఓపెన్ చేసుకొని హాల్ ఏరియాకి రావడం జరిగింది. హాల్ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారండి. హౌస్ లో మనకి పార్కింగ్ ఏరియాలో అండ్ హాల్ ఏరియా అండ్ బెడ్రూమ్స్ లో మొత్తం గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఆపోజిట్ లో ఉన్నటువంటి టీవీ యూనిట్ చూపిస్తున్నాను. టీవీ యూనిట్ మనకి విత్ షెల్ఫ్లతో రావడం జరిగింది అండ్ ఇక్కడ పెద్ద సైజ్ షెల్ఫ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ పెద్ద సైజ్ విండో ప్రొవైడ్ చేశారు అండ్ నార్త్ వైపు డోర్ ఇవ్వడం జరిగిందండి. సో వాస్తు ప్రకారంగా అండ్ వెంటిలేషన్ రావడానికి మనకి డోరు అండ్ విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఎక్సలెంట్ గా సీలింగ్ వర్క్ చేపించిస్తున్నారు. అండ్ ఇప్పుడు నేను వచ్చేసి డైనింగ్ ఏరియా చూపిస్తున్నానండి. సో డైనింగ్ ఏరియా చూసుకుంటే మనకి విశాలంగా రావడం జరిగింది అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ చూపిస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి సాకెట్ చూపిస్తున్నాము. ఇక్కడ మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఇక్కడ సాకెట్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము, షెల్ఫ్లు చూపిస్తున్నాము. సో ఇప్పుడు వచ్చేసి నేను ఓపెన్ కిచెన్ కవర్ చేస్తున్నాను అండి. కిచెన్ ఏరియా చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది అండ్ స్పేసెస్ గా రావడం జరిగింది. కిచెన్ లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ టైల్ వర్క్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి సజ్జా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ చూపిస్తున్నాము అండ్ కిచెన్ కి ఆనుకొని ఉన్నటువంటి పూజా యూనిట్ కవర్ చేస్తున్నాము. చిన్న సైజ్ గా మనకి పూజా యూనిట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. కిచెన్ ఏరియా కవర్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ చూపిస్తున్నానండి. బెడ్రూమ్స్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాను. కామన్ వాష్రూమ్ లో ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ఇస్తున్నారు అండ్ యాంటీస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్ కవర్ చేస్తున్నానండి. బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది అండ్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజ్జా చూపిస్తున్నాము అండ్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి విండో చూపిస్తున్నామండి. ఇటువైపు వచ్చేసి మనకి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ మనం బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. వాష్రూమ్ అనేది స్పేసెస్ గా రావడం జరిగింది అండ్ యాంటీస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ఇస్తున్నారండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది స్పేసెస్ గా రావడం జరిగింది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనకి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు
అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నామండి. మనకి స్పేసియస్ గా ఉండడానికి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు అండ్ సజ్జా ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేద్దాము. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి లో రూప్ ఏరియా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ యొక్క ప్రైస్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 73 లక్షలు చెప్తున్నారు, అంటే 73 lakhs చెప్తున్నారండి. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియేషన్ అవుతుంది. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. బిల్లర్ దగ్గర మాట్లాడేసుకొని మీరు ప్రైస్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చు. అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేసి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పస్మాంల ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ చుట్టూ చూసుకున్నట్లయితే ఫుల్గా కన్స్ట్రక్షన్ అయ్యాయి అండ్ చాలా మంది లివింగ్ ఉంటున్నారు. అండ్ వెల్ డెవలప్ అవుతున్నటువంటి ఏరియా అండి. సో విజయవాడ హైవే రోడ్కి కేవలం 2 kilometer డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఈ కాలనీలో ఉన్నటువంటి మెయిన్ అప్రోచ్ రోడ్ అనేది 40 feet ఇవ్వడం జరిగింది. అండ్ హైతనగర్ బస్ స్టాండ్కి 5 kilometer డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి 10 kilometer డిస్టెన్స్ ఉంటుందండి. సో స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ హౌస్ ప్రైస్ అనేది మరొకసారి చెప్తున్నాను, 73 లక్షలు మాత్రమే చెప్తున్నారు. అండ్ ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ కాదు, తగ్గిస్తామని చెప్తున్నారు. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి డైరెక్ట్గా జెన్యూన్ ప్రాపర్టీస్ అండ్ ఓనర్ ప్రాపర్టీస్ చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అవకాశం ఉంటుందండి. సో థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.